దేవుని శక్తివంతంగా ఆరాధన చేసుకుందాం. దండే గుండె ఉండాలట దేవుని ఆరాధన చేయడానికి. దండే గుండె గలవారు దేవుని ఆరాధన చేయరు. యెషయా గ్రంథంలో ఉంటుంది. సియోనికి తిరిగి వచ్చిన వారట చెర నుండి దేవుడు విడిపించినప్పుడు వారు ఆనందభరితులైరట. యెహోవా విమోచించిన వారు యెహోవా విమోచించిన వారు సంగీతములు పాడుతూ సియోనికి తిరిగి వస్తారట. యెషయా గ్రంథంలో ఉంటుంది. 35:11 ఉంటుంది అనుకుంటా. యెహోవా ఎవరినైతే విమోచిస్తారో వాళ్ళందరట సంగీతములు పాడుతూ, అంటే పాటలు పాడుతూ ఎక్కడికి వస్తారట? సియోనికి తిరిగి వస్తారు. సియోన్ అంటే దేవుని యొక్క మందిరం. వారి తలల మీద ఏముంటుందట? నిత్యము ఆనందం ఉంటుందట, నిత్యానందం ఉంటుందట. వారట ఆనంద సంతోషము గలవారై వస్తారట. వాళ్ళకట దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోద్దటండి. అబ్బా, ఎన్ని ఆశీర్వాదాలు కదా! యెహోవా ఎవరినైతే విమోచిస్తారో వారు సంగీతాలు పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలోకి వస్తారట. వారట ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వారు సంతోష ఆనందము గలవారై వస్తారట. వారిలో ఉన్న దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోద్దట. అయితే మనం ఏం చేయాలి? దండి గుండెతో ఆరాధన చేయాలండి. ధైర్యంగా ఆరాధన చేయాలి. దేవుని ఆరాధన చేసినాడు పిరికివారిగా ఉండకూడదు. ధైర్యంగా, ఏదో పోగొట్టుకున్నట్టు రహస్యంగా అలాంటివి పనికిరావు. దేవుని దగ్గర ధైర్యంగా దండి గుండెతో ఆరాధన చేయాలి దేవుణ్ణి. హల్లెలూయా. ఒక యువ సైనికుడు, సైన్యంలో ఉన్న ఒక యువ సైనికుడు ప్రతిరోజు రాత్రిపూట్ల యువ సైనికుడు గుర్తుపెట్టుకోండి, రాత్రిపూట్ల బైబిల్ చదువుతూ పాటలు పాడుకుంటూ చక్కగా ఆరాధన చేసుకునేవాడట. తనతో ఉన్న తోటి సైనికులందరూ ఏం చేసేవారట? రాత్రిపూట్ల సైన్యం దొరికితే చక్కగా పేకాట ఆడుతూ తాగుతూ ఎంజాయ్ చేసేవారట. ఈ వ్యక్తిని చూసి అవహేళన చేసేవారట, వేళకోళం చేసేవారట, నవ్వుకునేవారట. ఈ వ్యక్తి ఏం చేసేవాడు? చక్కగా అదే సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించుకునేవాడు. బైబిల్ చదవడం, పాటలు పాడుకోవడం, దేవుని ఆరాధన చేసుకోవడం. వారి ఇష్టం వచ్చినట్టు వేళకోళం చేస్తుంటే ఈ విషయం అధికారి దగ్గరికి వెళ్ళింది. అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు అధికారికి చెప్పాడన్నమాట ఇలా జరుగుతుందని. అప్పుడు అధికారి అంటున్నాడు, నువ్వు రహస్యంగా ఆరాధన చేసుకో, వాళ్ళతో తలపడకు, వాళ్ళతో గొడవ పడకు అనవసరంగా. నువ్వు రహస్యంగా ఆరాధన చేసుకో, దేవుడు ఆలకిస్తాడులే. రహస్యంగా చేసినా దేవుడు ఆలకిస్తాడులే, ఏం పర్లేదు. దేవుడు నిన్ను అర్థం చేసుకుంటాడు, రహస్యంగా చేసుకో అని అంటే ఈ సైనికుడు అంటున్నాడు, రహస్యంగా నేను బహిరంగంగానే దేవుని ఆరాధన చేస్తాను. నేను బహిరంగంగా దేవుని ఆరాధన చేయకపోతే నేను ఒక సైనికుడిగా బహిరంగంగా పనికిరాను. నేను బహిరంగంగానే ఆరాధన కొనసాగించాను. ఆ ఆరాధన బహిరంగంగానే కొనసాగించడం వల్ల అందులో 10 మంది ఇప్పటికే నాతో పాటు ఆరాధనలో జాయిన్ అయ్యారని చెప్పాడంటనే. హల్లెలూయా. నా విశ్వాసం ఇంకా తక్కిన మంది కూడా వస్తారు. నా విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటిస్తున్నాను. ఇంకా తక్కిన తాగుబోతులందరూ కూడా, నన్ను అవహేళన చేసిన వాళ్ళందరూ కూడా బహిరంగంగా నాతో పాటు కూడా ఆరాధనలో త్వరగానే జాయిన్ అవుతారు, త్వరలోనే వస్తారు. నా విశ్వాసం అనేది బహిరంగంగా ఒక రెపరెపలాడే ఒక విజయ పతాకం అండి విశ్వాసం అనేది. విశ్వాసం పిరికితనం ఒకదానికొకటికి పొసగదంటండి, ఒకదానికొకటి సెట్ కాదు. కనుక ఈరోజు చూడండి, బహిరంగంగా దేవుని, మనకు సమయం ఉంది, ఇంకా కొద్ది సమయం పోతే నిజంగానే మనం బహిరంగంగా బైబిల్ చదువుతాను, బహిరంగంగా నిల్చొని రోడ్ల మీద ఇప్పటికే మనకి అన్నీ కూడా వచ్చేసాయి. ఎక్కడ సువార్త చేయకూడదు, చాలా రిస్ట్రిక్షన్స్. బహిరంగంగా ఆరాధన చేసుకుంటాను అనే సమయం అయిపోతుంది. ఇప్పుడు మనకి కొద్ది సమయం ఉంది, ఈ ఆదివారాలు కొద్ది సమయం ఉంది. ఇప్పుడు కూడా సిగ్గుపడుతూ బహిరంగంగా నువ్వు దేవునిగా ఒప్పుకోకపోతే నువ్వు నిజంగానే బహిరంగంగా ఆరాధన చేయడానికి చెయ్యనివుడు. సాతాడు అన్ని విధాల ఉచ్చు బిగిస్తూ ఉన్నాడు. జ్ఞాపకుంచుకొని ప్రతి దాంట్లో కూడా నిజముగా ఆరాధన చేసేవారు ఆయనకు కావాలి. ఆరాధన చేద్దాం. 2 చేతులు పైకెత్తి నోరిప్పి దేవుని స్తుతిద్దామండి. నోరిప్పి దేవుని స్తుతిద్దాం. దండి గుండె గలవారు ఎవరున్నారు ఇక్కడ? ఆరాధన చేయండి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయండి. చేతులు ఇచ్చాడు, దేవుని కొరకు ఉపయోగించాడు. నోరు ఇచ్చాడు, వారమంతా తినడానికి ఉపయోగిస్తున్నాం, వేస్ట్గా మాట్లాడడానికి ఉపయోగిస్తున్నాం. దేవుని కొరకు స్తుతించడానికి ఉపయోగించని నోరు పనికొస్తుంది.
ఈ నోరుని పనికొచ్చే నోరుగా చేయాలంటే దేవుని స్తుతించండి. ఈ చేతుల్లో ఇంకా బలం కావాలంటే, ఇంకా శక్తి కావాలంటే దేవుని కొరకు ఉపయోగించండి. ఆత్మని దేవునికి ఇవ్వండి. హృదయంతో దేవుని ఆరాధన చేయండి. దేవుని సిద్ధం. ప్రభా మా తప్పులు క్షమించుతండి. నోరిప్పు దేవుని సిద్ధం. ప్రతి ఒక్కరు కూడా ప్రభా చేతుల పైకి ప్రభా మమ్మల్ని క్షమించుతండి. పాపులమైన మమ్మల్ని క్షమించు ప్రభా. వారమంతా మేము కష్టపడడానికి, కడుపు నిండా భోజనం చేయడానికి అన్ని సదుపాయాలు చేస్తున్నాం. నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు సిగ్గుపడుతున్నాను తండ్రి? అడగండి, దేవుడిని అడగండి. ప్రభా నా కోసం రక్తం కార్చిన దేవా, నేను స్తుతించడానికి సిగ్గుపడే దౌర్భాగ్యుడిగా, దౌర్భాగ్యురాలుగా నేను ఉండకూడదు. ధైర్యంగా పబ్లిక్గా నిన్ను ఆరాధన చేయ. నాకున్న కొద్ది సమయం నీ కొరకు ఉపయోగించాలి నాన్న. ప్రార్థన చేయాలి. ఆరాధనకు సిద్ధపడతాను. ఆరాధన స్తుతిద్దాం. సింహపు పిల్లలు పస్తు పాడినన్, దేవుని వెదకిన కొదువలేదు. బిగ్గరగా. సింహపు పిల్లలు పస్తు పాడినన్, దేవుని వెదకిన కొదువలేదు. కొదువలేదు చెప్పండి. నాకు కొదువలేదు. దేవుని వెతుకుతున్న నాకు కొదువలేదు. కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు. సింహపు పిల్లలు పస్తు పాడినన్, అందరూ పాడాలి, అందరూ పాడాలి, అందరూ ఆరాధన చేయాలి. సింహపు పిల్లలు పస్తు పాడినన్, దేవుని వెదకిన కొదువలేదు. పాశ్చిగా ఉన్న స్థలములలో నన్ను ఆయన మేపుతాడు, నీటి యొద్ద నడిపిస్తాడు. దాహాన్ని తీర్చే దేవుడు. చెప్పాలి. పశ్చిగా ఉన్న స్థలములందు నన్ను మేపు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు, నీటి యొద్ద నడిపించుచు దాహము తీర్చు ప్రభు. సింహపు పిల్లలు, సింహపు వచ్చిన పాట పాడండి. మీరు పాడండి, మీరు పాడండి, మీరు పాడండి, బిగ్గరగా పాడండి. విశ్వాసంతో చెప్పండి, విశ్వాసంతో. ఇంకా బిగ్గరగా పాడచ్చు, ఇంకా బిగ్గరగా. కొదువలేదు, చెప్పండి. శత్రువుల ఎదుట దేవుడు నాకు విందుని సిద్ధపరుస్తాడు. నూనెతో నా తల అంటుతాడు, నన్ను అభిషేకిస్తాడు. శత్రువుల
నే బ్రతుకు దినాలన్నీ కూడా కృపాక్షేమంలే నా వెంట వస్తాయి. ఆరాధన చేయండి, ధైర్యంగా ఆరాధన చేయండి, పబ్లిక్గా ఆరాధన చేయండి, శక్తితో ఆరాధన చేయండి. బిగ్గరగా మరలా చెప్దామా? మరలా ఆత్మపూర్ణులే ఆరాధన. చూడండి దేవుని ప్రత్యక్షతలు, చూడండి దేవుని ప్రత్యక్షతలు చూస్తూ ఆరాధన చేయండి. సింహపు పిల్లలు పస్తు పాడిన నీవు వెదకిన కొదువలేదు. సింహపు పిల్లలు పస్తు పాడిన నీవు వెదకిన కొదువలేదు. కొదువలేదు చెప్పండి, నాకు కొదువు లేదు, నాకు కొదువు లేదు. కొదువలేదు, కొదువలేదు, కొదువలేదు. నీవు వెదకిన కొదువలేదు. మరలా కొదువలేదు, కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు, కొదువలేదు. నాకు కొదువలేదు. దేవుని వెదకిన కొదువలేదు, దేవుని వెదకిన కొదువలేదు. యేసుని వెదకిన కొదువలేదు, దేవుని వెదకిన, దేవుని వెదకిన కొదువలేదు. సింహపు పిల్లలు పస్తు పాడిన దేవుని వెదకిన, సింహపు పిల్లలు పస్తు పాడిన దేవుని వెద కొదువలేదు. సంతోష భరితులైతారట, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. సంతోషం గలవారై వస్తారట. మన దేవుడు చాలా గొప్పవాడండి. మొక్కల మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరు కూడా. చాలా గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు గొప్పవాడు కనుకే ఈరోజు గొప్పగా బ్రతుకుతున్నాం మనం కదండి. గొప్పగా బ్రతుకుతున్నాం. మంచి మంచి జీవితాలు దేవుడు ఇచ్చాడు. ఈరోజు అందరికీ ఇచ్చాడు. ఏది అడిగితే అది తెచ్చి పెడుతున్నాడు దేవుడు. ఇంకా ఏం కావాలి? మనకంట చాలా దరిద్రమైన దారుణమైన పరిస్థితిలో చాలామంది ఉన్నారు. ఏం కావాలంటే అది. ఎన్నో అద్భుతాలు మన జీవితంలో, ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేశాడు. గుర్తు చేసుకోండి అవన్నీ ఒకసారి. ఎన్నిసార్లు దేవుడు నీ జీవితంలో లెక్క పెట్టలేం. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. గుర్తు చేసుకో. పలానా సమయంలో దేవుడు నన్ను ఈ విధంగా పోషించాడు, పలానా సమయంలో దేవుడు నన్ను ఈ విధంగా ఆదుకున్నాడు, పలానా సమయంలో ఇలా రక్షించాడు, పలానా సమయంలో. గుర్తు చేసుకోండి. ఆయన సన్నిధిలో సంపూర్తి అయిన సంతోషం, ఆనందం. మనం ఆయన పక్షాన్ని ఉంటేనట శత్రువులది కూడా దేవుడు కూడా తెచ్చి మనకి దేవుడు పెడతాడట. అదే కదా ఇప్పుడు పాడుకున్నాం. శత్రువులు ఎదుట విందు మనకి దేవుడు దయచేస్తాడట. శత్రువుల దగ్గర భోజనం పెడతాడట మనల్ని.
దేవుని కార్యాలన్నీ ఇలాగే ఉంటాయి. మనకు ఒక ఊహకు అందవు. ఒక ఆయన గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన చాలా చిన్న వయసులోనే దేవుడి చేత పట్టబడ్డాడు. దేవుని శక్తితో నింపబడ్డాడు. ప్రత్యక్షతలు చూసేవాడు. పరలోకం తెరవబడ్డం, దేవుని గొప్ప గొప్ప కార్యాలు చూసేవాడు. దేవుడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడడం. అలాగ దేవునికి ఆకర్షితుడై అన్నీ విడిచిపెట్టేశాడు. నేను ఒక ప్రవక్తగా నియమించాను అని చెప్పి ముఖాముఖిగా దేవుడు మాట్లాడడం, అన్ని విషయాలు దేవుడు బోధించడం, ఏం జరుగుతాయో ఏం సంభవిస్తాయో అన్నీ కూడా దేవుడు చక్కగా ఆయనతో మాట్లాడడం. అలాంటి సమయాల్లో కుటుంబం అంతా కూడా ఆయన్ని వెలివేసేశారు. నువ్వు దేవుడిని విడిచిపెట్టేయాలి, మన మతం, మనం చిన్ననాటి నుంచి మొక్కుతున్న వాటిని నువ్వు సేవించాలి. నిన్ను దేవుడు బాగు చేస్తే బాగు చేశాడు, అంతవరకే, నువ్వు అటు వెళ్ళిపోవద్దు అని చెప్తే ఈ వ్యక్తి వినలేదు. నేను దేవుని కొరకే బ్రతుకుతాను, నా జీవితాన్ని నన్ను బాగు చేసాడు ఈరోజు దేవుడు. ఏ డాక్టర్ కూడా బాగవు అనుకున్న నన్ను దేవుడు నన్ను బాగు చేశాడు. నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడు, నేను ఎలా విడిచిపెడతాను అని చెప్పినప్పుడు ఇంట్లోనట వీడికి అన్నం పెట్టద్దు, ఇంకా భోజనం పెట్టద్దు అని అనుకున్నారు. అలాగా కొద్ది రోజులు భోజనం పెట్టలేదండి. కానీ ప్రతి పూట కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎంతో చక్కగా పోషిస్తూ, చక్కగా ఏది కావాలంటే అది దేవుడు ఇస్తున్నాడు. ఒకరోజు ఇంట్లోనట చక్కగా మంచి గోంగూర పచ్చడి చేశారట. మంచి స్మెల్ వచ్చేస్తుంది. అయితే ఈ పచ్చడి కానీ ఏమీ వీడికి వెయ్యద్దు, అన్నం ఒకటే, తెల్ల అన్నం ఒకటి పెడదాం అని చెప్పి ఉట్టి వైట్ రైస్ ఒకటి పెట్టి ఆ పచ్చడి అంతా కూడా వాళ్ళు వేసుకొని తినేసారట. వెళ్ళి చూసేటప్పటికి కిచెన్లో పచ్చడి అస్సలు లేదంటని, పచ్చడి మొత్తం అయిపోయింది. అప్పుడు ఆ తెల్ల అన్నం పట్టుకొని నిజంగా గొప్ప సాక్ష్యం అని ప్రార్థన చేసుకుంటున్నాడట. అన్నం పట్టుకొని ప్రార్థన చేసుకుంటుంటే అక్కడ చూస్తే కిచెన్లో పచ్చడి మొత్తం అయిపోయింది, ఏం లేదు, ఎక్కడా లేదు, ఊర్చేసి మొత్తం పెట్టేశారు. ఈ వ్యక్తి ప్రార్థన చేసుకుని కళ్ళు తెరిచేటప్పటికి ఈ వ్యక్తి యొక్క ప్లేట్లో గోంగూర పచ్చడి ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పచ్చడి అయితే వాళ్ళు చేసుకొని తిని మొత్తం అంతా అవగొట్టేస్తారు. దేవుడు ఇది చాలా చిన్న విషయం అనవచ్చు. ప్లేట్లోకి ఏమొచ్చింది? ఏ గోంగూర పచ్చడిని అయితే ఆశపడ్డాడు. చక్కగా ఏది కావాలంటే ఇదొక శాంపిల్. ఇంటద్ది ఎలా కట్టాలి, చిన్న ఇల్లు తీసుకున్నాడు, ఇంట్లోంచి పంపించేశారు. చిన్న ఇల్లు తీసుకున్న షెడ్, అందులో చర్చి రన్ చేస్తున్నాడు. భార్య, 2 పిల్లల్ని, చాలా కట్టికంగా ఉంది. ఇంకా కొంత అప్పు తీసుకొని చిన్న షెడ్ వేసుకున్నాడు. ఆ అప్పు కూడా పెరిగిపోయింది. ఇంట్లో పస్తులు ఉండాల్సిన పరిస్థితి, సరిగ్గా భోజనం లేదు. ఇలాంటి పరిస్థితులు ఎలాగా అని చెప్పి అప్పుల వాళ్ళందరూ కూడా తిడుతున్నారు. ఇలాంటి సమయంలో ఎలాగ ప్రభువా నన్ను ఇంకా దీవించవా అని చెప్పి ఏడుస్తూ ఇంకా రాత్రి అప్పుడు ఏం చేశాడంటే, భార్య పిల్లలకి ఎవరికి చెప్పకుండా ఇవి భరించలేకపోతున్నాను, నా బిడ్డల్ని భార్యను కూడా నేను ఆఖరికి తిండి సరిగ్గా పెట్టలేకపోతున్నాను, ఇంకా నేను బ్రతికుండి ఎందుకు, నేను చనిపోతే మంచిదని చెప్పి రాత్రి అప్పుడు లెగిసి భార్య పిల్లలకు చెప్పకుండా చనిపోదాం అనుకున్నాడు. తలుపులు తీసి చనిపోదామని చెప్పి మధ్యరాత్రిలో బయటకు వచ్చేటప్పటికి ఎదురుగుంట తెల్లని వస్త్రాలతో యేసు ప్రభు నిలబడి ఉన్నారండి. చీకట్లో తెల్లని వస్త్రాలతో యేసు ప్రభు నిలబడి, దేనికి వచ్చావు బయటికి అని అడుగుతున్నారు. ఆ రాత్రి అప్పుడు ఆ చీకట్లో, నేను చనిపోతాను ప్రభా, ఈ అప్పులు తీర్చలేకపోతున్నాను, భార్య బిడ్డలకు సరిగ్గా నేను భోజనం కూడా పెట్టలేకపోతున్నాను, ఈ బాధను నేను భరించలే, నేను చనిపోతాను. నువ్వు చనిపోవద్దు, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళి శుభ్రంగా చక్కగా పడుకో, రేపటి దినం నేను నీకు డబ్బు పంపిస్తానని దేవుడు చెప్పాడు. లోపలికి వెళ్ళాడు, తలుపేసుకొని పడుకున్నాడు.
తెల్లవారు లెగిసాడు. ఇప్పుడైనా నేను చనిపోవాలి, ఈ ఉదయమైనా నేను చనిపోతాను అనుకొని నిర్ణయం చేసుకున్నాడు. రాత్రి చనిపోవడం అవ్వలేదు, ఇప్పుడైనా నేను చనిపోతాను అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. కరెక్ట్గా 8 అయ్యేటప్పటికి ఒక ఆయన ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, మీరెవరయ్యా అంటే, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ నాకు కావాలండి అన్నాడు. నా బ్యాంక్ అకౌంట్ నెంబర్, అసలు నువ్వెవరు అంటే, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే నేను కొంత డబ్బు మీకు పంపించాలనుకుంటున్నాను. మీకు డబ్బు అందిన తర్వాత మీరు తిరిగి మళ్ళీ నాకు ఫోన్ చేయండి ఈ నెంబర్కి అని చెప్పాడు. సరేలే, ఏదో విధంగా నా కోసం తెలుసుకున్నాడేమో, సేవకుని కదా అని చెప్పి కొంచెం డబ్బు ఇవ్వాలనుకుంటున్నాడేమో అనుకొని చెప్పి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చాడు. బ్యాంక్ అకౌంట్ నెంబర్లోని తర్వాత 10 గంటలకు మళ్ళీ ఫోన్ చేశాడు. అయ్యా, మీ అకౌంట్లో డబ్బులు పడినాయి, మీరు తీసుకున్నాక మరి నాకు ఫోన్ చేయండి అని చెప్పి యువతల వ్యక్తి ఫోన్ చేశాక కరెక్ట్గా 10 గంటలకి బ్యాంక్కి వెళ్ళి, సేవకుని కదా 1000-2000 వేసుంటాడులే అని చెప్పి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేద్దామని చూసేటప్పటికి 2,50,000 రూపాయలు ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. తను నమ్మలేకపోతున్నాడు, ఇది కళ నిజమేనా? 2,50,000 రూపాయలు తన అకౌంట్లో వేశాడు. వెంటనే ఫోన్ చేసి, అయ్యా ఇంత డబ్బు నాకు ఎందుకు ఇచ్చారు మీరు అని అడుగుతున్నాడు. రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు, పలానా వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి ఆ వ్యక్తికి నువ్వు 2,50,000 రూపాయలు ఆ వ్యక్తికి నువ్వు పంపించు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు రాత్రి. అందుకే మీ అకౌంట్లో 2,50,000 రూపాయలు వేసాను, మీకు దేనికి ఉపయోగపడితే దానికి ఉపయోగించుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడండి. అప్పు తీర్చేశాడు, తనకున్న అవసరతలన్నీ తీర్చుకున్నాడు. దేవుడిని కన్నీళ్లతో మోకాళ్ళ మీద ఉండి ఆడవడం మొదలుపెట్టాడు. ఆపత్కాలమందు యెహోవా ఉత్తరం ఇస్తాడా? ఇవ్వడా? ఉత్తరం ఇస్తాడు. ఇలాంటి అనుభవాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టేసుకుంటారు, కానీ ఏమీ లేకపోతే ఇలాంటి అనుభవాలు ఎంతమందికి ఉన్నాయండి? ఎంతమందికి ఉన్నాయి? అందరూ వదిలేసి తోసేశారు బయటికి. చూసారా అడుగు అడుగున దేవుడు ఎలా వెంటాడుతున్నాడో. ఇలాంటి అనుభవాలు ఎవరైనా సాక్ష్యాలు చెప్పగలరా ఇక్కడ? ఇలాంటి అనుభవాలు, ఇలాంటి విశ్వాసం, ఒక విశ్వాసి మాత్రమే ఇలాంటి అనుభవాల్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పగలరు. ఎంతమంది ఇలాంటి అనుభవాల్లో ఉన్నారు? మరొక్కసారి దేవుని ఆరాధన చేద్దామా? మరొక్కసారి దేవుని ఆరాధన చేద్దాం. చేతులు 2 పైకెత్తి, ప్రభా ఇలాంటి అనుభవాలు నాకు కూడా ఇవ్వు తండ్రి, ఇలాంటి అనుభవాలు నాకు కూడా ఇవ్వు. విశ్వాసం, పిరికితనం ఒకదానికొకటి పొసగదంటండి. ఇలాంటి అనుభవాల్లోకి వెళ్ళాలి. ఆయనకు చేసిన వ్యక్తి, ఆయన చేసిన దేవుడు నాకెందుకు చేయవు? ఎవరు మాట్లాడారు? ఒక మనిషి చెప్తే ఇస్తారండి డబ్బులు? చెప్పండి. ఒక మనిషి నువ్వు వెళ్ళి అలా ఆయనక డబ్బులు అవసరమట, ఒక 10,000 ఇచ్చిరా అని అంటే ఏమంటారు? నువ్వెవరు నాకు చెప్పడానికి, ఆయన ఎవరు తీసుకోవడానికి? కానీ దేవుడు చెప్పాడంటే ఈ ఎడారిలో నువ్వు ఉన్నా నీకు పంపించాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి విశ్వాస లోతుల్లోకి వెళ్ళాలి. 2,50,000 ఎవరిస్తారు ఈరోజు? రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. ఏ రాత్రికైతే నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, రేపటి దినం నేను నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను, డబ్బు నేను ఇస్తానని చెప్పిన దేవుడు ఎక్కడికి ఫోన్ చేశాడండి దేవుడు? అదే రాత్రి అదే సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు, పలానా వ్యక్తికి నువ్వు 2,50,000 పంపించు. దేవుడు ఖచ్చితంగా ఉంటాడు, నువ్వు ఖచ్చితంగా ఉండాలి. నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే ఎన్నడు నేను ఒంటరి కానయ్యా, నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా.
నిండు మనసుతో. నీవు లేకపోతే నా మనసే, నువ్వు చేరదీయపోతే నా బ్రతికే చేదయ్యా. హల్లెలూయా. కనుక దేవుడు మీతో మాట్లాడితే, దేవుడు ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. మన పరిస్థితులు మారిపోయినప్పుడు ఇలాగ విశ్వాసులకు వెళ్ళాలి. ఇలాంటి గొప్ప కార్యాలు చూసి సాక్షులుగా ఉండాలి. నీకోసం దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే రాజులతోనైనా నీ కోసం మాట్లాడతాడు. నమ్ముతున్నారా? నా కోసం మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి చెప్తే ఎవరైనా తల ఉంచి చేయాల్సిందే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమపడదాం. దేవుడు మీతో మాట్లాడితే ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరచండి.